నమస్కారం. ఈరోజు మనం అందుకున్న ఒక విశ్లేషణ గురించి మాట్లాడుకుందాం. ఇది చైనా అభివృద్ధి వ్యూహాలపై, ముఖ్యంగా వాళ్ల విద్యా వ్యవస్థపై దృష్టి పెడుతుంది. అవును, ఇది ఒక ఆడియో క్లిప్ ఆధారంగా వచ్చిన విశ్లేషణ. ఇందులో ఒక విషయం వెంటనే ఆకట్టుకుంది. అదేంటంటే, చైనాలో ప్రైవేట్ విద్య పాత్ర చాలా చాలా తక్కువట. అంటే కేవలం 2–3%. నిజమే, ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. దాదాపంతా ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నట్టన్నమాట. మరి ఇంత విజయవంతంగా ఎలా నడుస్తోందనేది ఈ విశ్లేషణ చెప్తుంది. అవును, ఆ విజయానికి కారణాలేంటి? ఈ ప్రభుత్వ పాఠశాలల ఆధిపత్యం వెనుక ఏముంది చూద్దాం. అయితే దానికంటే ముందు ఈ విశ్లేషణలో 2001 నాటి ఒక దృశ్యం గురించి చెప్పారు. చైనా గ్రామాల్లో మామూలు పెంకుటిల్లుంటాయి కదా, ఉంటాయి. వాటి మధ్యలో ఆధునిక పాఠశాల భవనాలు, పైగా టీచర్లకు క్వార్టర్స్ కూడా అక్కడే ఉండేవట. ఇది గమనించాల్సిన విషయం. 2001 నాటికేనా? గ్రామాల్లో కూడా? అంటే ఇది ఏదో హఠాత్తుగా వచ్చింది కాదన్నమాట, ఒక దీర్ఘకాలిక ప్రణాళికలాగా అనిపిస్తోంది. ఖచ్చితంగా అదే ఈ విశ్లేషణ నొక్కి చెబుతోంది. ఇదేదో నిన్న మొన్న మొదలుపెట్టింది కాదు. 1940ల నుంచే ప్రాథమిక విద్య మీద దృష్టి పెట్టారు. 1940ల నుంచా? అవును, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, అంటే మంచి బిల్డింగులు కట్టడం, ఆ తర్వాత టీచర్లు కూడా అక్కడే ఉండాలి అనే నిబంధన పెట్టడం. టీచర్లు అక్కడే ఉండాలనే నిబంధన ఎందుకు? దాని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? అదే, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్య నాణ్యంగా నిలకడగా అందాలి అని. టీచర్లు స్థానికంగా ఉంటే పిల్లల మీద శ్రద్ధ పెరుగుతుంది, కమ్యూనిటీతో సంబంధం ఏర్పడుతుంది. ఇదంతా ఒక స్పష్టమైన ఆలోచనతో, ప్రణాళికతో చేశారని ఈ విశ్లేషణ భావిస్తోంది. యాదృచ్ఛికం కాదు. ఆశ్చర్యంగా ఉంది. అంటే దశాబ్దాల క్రితం వేసిన పునాదులు, వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నమాట. మరి ఈ వ్యూహం ప్రస్తుత చైనా స్థానానికి ఎలా దోహదపడింది? ఇప్పుడు చైనా విద్యలో, ఆవిష్కరణల్లో, మొత్తం అభివృద్ధిలో కూడా చాలా ముందుంది కదా. అవును, అమెరికాను కూడా దాటేసే స్థాయిలో ఉందనంటున్నారు. అంతే, దానికి కారణం ఈ దీర్ఘకాలిక పెట్టుబడే అని ఈ విశ్లేషణ వాదన. అంతేకాదు, జీడీపీలో వాళ్లు విద్యపై పెట్టే ఖర్చును కూడా ప్రస్తావించారు. ఎంత? మనతో పోలిస్తే ఎలా ఉంది? మన దేశంతో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయిలో ఉందని ఒక అంచనా ఇందులో వేశారు. అంటే వాళ్ల నిబద్ధత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే దాదాపు 97–98% ప్రభుత్వ పాఠశాలలు. ఇంత భారీ ప్రభుత్వ పెట్టుబడి, ప్రభుత్వ నియంత్రణ, ఇదే వాళ్ల విజయ రహస్యమా? ఈ విశ్లేషణ అదే చెబుతోందా? అవును, ప్రధానంగా అదే చెబుతోంది. ఈ విజయం ప్రజల చొరవ వల్ల వచ్చిందని కాకుండా, ప్రభుత్వ బలమైన నాయకత్వం, వాళ్ల స్పష్టమైన విధానాల వల్లే సాధ్యమైందని ఈ విశ్లేషణ నొక్కి చెబుతోంది. అంటే ప్రజల భాగస్వామ్యం కంటే ప్రభుత్వ పాత్రే కీలకమని అంటారా? ఈ విశ్లేషణ ప్రకారమైతే అంతే. ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం, పక్కాగా వనరులు కేటాయించడం, ఇదే వాళ్ల అభివృద్ధి నమూనాలో కీలకమని వివరిస్తోంది. ఓకే, మొత్తంగా చూస్తే ఈ విశ్లేషణ సారాంశమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, చైనా అసాధారణ అభివృద్ధికి, వాళ్ల ఆవిష్కరణల సామర్థ్యానికి మూలం ప్రభుత్వం చాలా కాలం ముందు చూపుతో, ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక విద్యపై, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లపై గట్టిగా పెట్టుబడి పెట్టడమే అని ఈ విశ్లేషణ బలంగా వాదిస్తోంది. అర్థమైంది. అయితే ఇక్కడ ఈ విశ్లేషణ ఆధారంగా ఒక ప్రశ్న వస్తుంది కదా. ఏమిటది? ఒక దేశం పురోగతి సాధించాలంటే ఇలా కేంద్రీకృతంగా ప్రభుత్వమే ముందుండి పెట్టుబడులు పెట్టడం, ముఖ్యంగా ప్రాథమిక విద్య, ఉపాధ్యాయుల మద్దతు లాంటి వాటిపై, ఇది ఎంతవరకు సరైన మార్గం? ఎంత ప్రభావవంతంగా ఉంటుంది? నిజమే, ఈ కోణం నుంచి ఆలోచించాలి. అవును, ఈ నమూనాలో బలాలేంటి, బలహీనతలు ఏముండొచ్చు అనేది పరిశీలించాల్సిన విషయం. ఇది కేవలం ఈ విశ్లేషణలో వ్యక్తమైన అభిప్రాయం మాత్రమే సుమా, కాని లోతుగా ఆలోచించాల్సిన అంశం.